నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సో గత కొంతకాలంగా విదేశాలు తిరుగుతూ పెద్ద ఎత్తున ప్రపంచ యాత్రికుడిగా పేరొందినటువంటి నా అన్వేష్ తాజాగా వివాదాలు ఇరుక్కున్నాడు. ఏకంగా తెలంగాణ డీజీపీకి పెద్ద ఎత్తున ఆయనపై ఆరోపణలు చేస్తూ వేల కోట్ల స్కామ్ని ముడిపెడుతూ తీవ్ర స్థాయిలో ఇవాళ నోరు జారి పెద్ద ఎత్తున వివాదాల్లోకి నెట్టబడినటువంటి నేపథ్యం. సో ఇట్లాంటి సందర్భాల్లో కేసు అయిన తర్వాత మొన్నటిదాకా బెట్టింగ్ యాప్స్ పైన పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి నా అన్వేష్ ఇప్పుడు ఆయనే వివాదాల్లో చిక్కుకోవటం, ఇతరులను అరెస్ట్ చేపిస్తానా అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళని కట్టడి చేసే ఒక యుద్ధంలాగా చేసినటువంటి అన్వేష్ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆయనే ఇవాళ అరెస్టు అవబోతారనే చర్చ ప్రధానంగా సాగుతోంది. తెలంగాణ పోలీసులు చాలా సీరియస్గానే అరెస్ట్ వ్యవహారం మీద కొంత రంగంలో దిగినటువంటి నేపథ్యం. సో ఎందుకు నా అన్వేష్ ఈ తరహా ఆరోపణలు చేశారు, ఏం జరిగింది, నిజంగానే ఆయన ఆధారాలు ఏమన్నా పెట్టుకునే మాట్లాడారా లేకుంటే వేగ్గా కామెంట్స్ చేశారా, మరి నిజంగానే అరెస్ట్ తప్పదా మాట్లాడదాం. మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి అట్లాగే స్పిరిచువల్ మెంటర్గా ఉన్నటువంటి కరుణమ్మ మనతో పాటు జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. నా అన్వేష్ గురించి మీకు కొత్తగా పరిచయం అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచ యాత్రికుడుగా, యూట్యూబర్గా అందరికీ తెలుసు. గత కొంతకాలంగా ఆయన అనేక అంశాల మీద బెట్టింగ్ సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఆయన వీడియోలు చేస్తూ వరుసగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆయనే వివాదాలు ఇరుక్కొని తాజాగా కేసు కూడా అయినటువంటి నేపథ్యం. ఏకంగా తెలంగాణ డీజీపీ జితేందర్ గారి మీద వేల కోట్ల స్కామ్ని ఆయన ఆపాదించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి రెడ్ హ్యాండెడ్గా ఆయన వ్యాఖ్యల ద్వారా బుక్ అయినటువంటి నేపథ్యం. ఏంటి నిజంగా అరెస్ట్ జరిగే అవకాశాలు ఉంటాయి లేకుంటే ఏం జరుగుతోంది అన్వేష్ గురించి? ఇంకా అరెస్ట్ చేయలేదా? అవ్వలేదండి, అరెస్ట్ చేసే అవుతుందని ప్రచారం జరుగుతుంది. కేసు అయితే కట్టారు. అంటే ఈ దేశంలో లేడు కాబట్టి కొంచెం టైం పట్టేలా ఉంది. అటువంటి వ్యక్తిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తే కొంత బుద్ధి వస్తుందేమో అని నా భావన. ఎందుకంటే ఏమయ్యా, నా అన్వేషణ అని పేరు పెట్టుకున్నావు, చక్కగా దేశాలన్నీ తిరుగుతున్నావు, అక్కడ నీకు తెలిసినంత వరకు, నువ్వు తెలుసుకోగలిగినంత వరకు విషయాల్ని అందరికీ చెబుతున్నావు, సంతోషం. కానీ నువ్వు చేయకూడని పనులు కొన్ని చేస్తున్నావు, అది కొంచెం నీ స్థాయిని మించి చేస్తున్నావు, అది కొంచెం రియలైజ్ అయితే బాగుంటుంది. అది అతను నేను ఎక్కడో ఉన్నాను కదా, ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నాడు. చాలా తప్పండి. అది దేశాన్ని కించపరిచే వ్యాఖ్యలు కూడా గతంలో చేశాడు. అది ఆయన మీద అప్పుడు కూడా కేసు పెట్టాలని పెద్ద అరెస్ట్ చేయాలని డిమాండ్ వచ్చింది, కానీ ఆ రోజు ఏం అవ్వలేదు. కానీ ఇవాళ బెట్టింగ్ యాప్స్ మీద చేస్తున్నటువంటి క్రమంలో అంతటితో ఆగకుండా కొంత ఒక లిమిట్ క్రాస్ అయ్యారా అన్వేషణ అనిపిస్తుంది. ఒక లిమిట్ కాదు, అసలు లిమిట్ క్రాస్ అయ్యే ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే తన పని తను చేసుకుంటూ ఉన్నంత వరకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఒక యాత్రికుడిగా నువ్వు తిరుగు, ప్రపంచం మొత్తం కాదు, వీలైతే ఇతర గ్రహాల్లో కూడా సంచరించిరా, ఎవరు వద్దనరు. చేతనైతే యూ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. కానీ ఉన్న ఊరు కన్న తల్లి అన్నారు, మాతృభూమి. మాతృభూమిని, అలాగే మాతృభూమిలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళని ఉచ్చం నీచం లేకుండా అలా వేలెత్తి చూపించి ఏమి ఆధారాలు ఉన్నాయి ఇతని దగ్గర, ఏ ఆధారాలతో అలా మాట్లాడుతున్నారు, అది అసత్యాలు అని తెలిసిన రోజున ఖచ్చితంగా అతనికి చాలా కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా దురుసుగా మాట్లాడుతున్నాడు. చాలా అంశాలు నేను గమనిస్తూ ఉన్నాను. దేశానికి ఏదో సేవ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అసలు దేశ సేవ అతను ఏమీ ఇంతవరకు చేయలేదు, ఇక మీదట కూడా చెయ్యలేడు. కానీ కేసు పెట్టిన తర్వాత కూడా నేను బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేస్తుంటే నా మీద మీరు కేసులు పెడతారా అని ఆయన స్టేట్మెంట్. అతను చెప్పేది ఏంటండి, అతను తన పబ్లిసిటీ కోసము ఇదొక కొత్త వ్యవహారాన్ని బయటికి తాను తీసుకొచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. కానీ యాక్చువల్గా గవర్నమెంట్ దృష్టిలో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎప్పుడూ గవర్నమెంట్ దృష్టిలో ఉంటాయి. ఇతను ప్రత్యేకించి హైలైట్ చేసి నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు అని చెప్పవలసిన అవసరం లేదు. దానికి సపరేట్గా ప్రభుత్వంలో ఒక వింగ్ ఉంటుంది, వాళ్ళు అదే పని మీద ఉంటారు. వాళ్ళు అన్వేషించి వాళ్ళు ఎవరు నేరస్తులు కనుక్కొని
వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలో వేస్తారు. మీరేమీ శ్రమ పడక్కర్లేదు నాయన, అనవసరంగా అతిగా మీరు ప్రవర్తిస్తున్నారు అని నా భావన. కొంచెం మీరు కూడా ఆలోచించాలి ఈ విషయంలో. అంటే ఇప్పుడు మీరు అంటే మీ ఉద్దేశంలో నాన్ వెజ్ బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ప్రమోట్ చేసినటువంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి చేయట్లేదంటారా? ఆయన చేస్తున్నటువంటి విధానాన్ని తప్పబడుతున్నారు? అలా కాదండి, వాళ్ళని ఏదో నేరస్తుల్ని ప్రభుత్వానికి పోలీస్ శాఖకి పట్టిస్తున్నట్టుగా అక్కడికి తను ఏదో సంఘ సంస్కర్తలాగా సంఘ సేవకుడిలాగా బిల్డప్ ఇచ్చుకుంటూ తన యొక్క ఛానల్లో వ్యూస్ పెంచుకోవడానికి, తన యొక్క పేరుని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడే కానీ వాస్తవానికి అతనికి అలా గవర్నమెంట్కి సహకరించేటువంటి సద్బుద్ధే కనుక ఉంటే ఇక్కడ ఉండగా ఏం చేశాడు? ఇంతకుముందు లేవా ఈ నేరాలు? ఎప్పటి నుంచో ఉన్నాయి, అనేక రకాల నేరాలు ఉన్నాయి, నేరస్తులు ఉన్నారు మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నారు. మరి అప్పుడు ఏం చేశాడు? నిద్రపోయాడా? అంటే అప్పుడు అతని ఛానల్ బాగుంది, ఆ ఛానల్లో వచ్చిన డబ్బులతోటి సరదాగా దేశయాత్ర మొదలుపెట్టాడు. ఇప్పుడు అతనికి ఇంకా పేరు రావాలి, ఇంకా వ్యూస్ రావాలి, ఇంకా గుర్తింపు రావాలి. అనేక ఛానల్స్, అనేక మంది ఈ ప్లాట్ఫామ్ని ఎన్నుకున్నారు. అందువల్ల అతను ఇదొక ప్రత్యేకమైన అంశంలాగా తన ద్వారానే ప్రపంచానికి తెలియవచ్చినట్టు ప్రదర్శిస్తున్నాడు. నీ ప్రదర్శన అనవసరం నాయన, ప్రభుత్వానికి తెలుసు ఇటువంటి క్రైములు ఎటువంటివి ఉంటాయి, ఎవరు చేస్తారు, వాళ్ళు పట్టుకుంటారండి. వాళ్ళకి తెలియనివంటూ ఉండవు, ఇతనికి కానీ తెలియదు. మీరు అంటున్నారు ఆయన ఛానల్ ప్రమోషన్ కోసమో ఛానల్లో వ్యూస్ కోసమో డబ్బుల కోసం చేస్తున్నారు ఇదంతా అని. కానీ ఆయన ఈ మధ్యకాలంలో కొన్ని వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, చాలా మంది యూట్యూబర్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, కొన్ని శాటిలైట్ ఛానల్స్ లో లైవ్ డిబేట్స్ లో కూర్చుంటున్నాడు. తర్వాత కొంతమంది యంగ్స్టర్స్ ని కూడా ఆయన లైవ్ లోకి తీసుకొని మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంగా కూడా ఆయన తన యూట్యూబ్ రెవెన్యూని కూడా చూపిస్తున్నాడు. నేను ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తుంటే కూడా నా రెవెన్యూ ఇంత వస్తుంది అంటూ కూడా చూపించి సవాల్ చేస్తున్నాడు. మరి అప్పుడు ఇంట్లో కూర్చొని చేస్తున్న దానికి మళ్ళీ కొత్తగా ఆయన ఏదో పాకులాడాల్సినటువంటి అవసరం లేదు కదా మీరు చెప్పినట్టుగా. అలా కాదు, ఇది ఇంట్లో కూర్చొని చేసినా, వీధిలో కూర్చొని చేసినా, ఎక్కడో అంతకుముందు షిప్పుల్లో కూడా కూర్చొని చేశాడు. అవును, ఆయన ప్రపంచం తిరిగే ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం అన్ని దేశాలు చూపిస్తున్నాడు, ప్రపంచంలో కొత్త ప్రపంచాన్ని చూపించాడు. వాస్తవం ఇది ఒక రకమైన స్టంట్ సార్. ఇది కేవలము అతను ఈ సంపాదన కోసం ఎన్నుకున్న మార్గమే కానీ ఇదేమీ దేశ సేవ కాదు. కాకపోతే అందులో ఒక 10% అతను సద్భావంతో చేస్తున్నాడు అని మనం భావించవచ్చు. మిగతా 90% సెల్ఫిష్నెస్ మోటివ్తోనే చేస్తున్నాడు. అది ఎక్కడ కూర్చొని చేసినా, ఎవరితో చేసినా, ఇప్పుడు వేరే వాళ్ళకి అతను జూమ్ కాల్స్లో వచ్చి మాట్లాడుతున్నాడంటే వాళ్ళ ఛానల్స్కి వాళ్ళకి వాళ్ళు అడిగి ఉండొచ్చు, ఇతన్ని చూపిస్తే అందరూ చూస్తారు, వ్యూస్ వస్తాయని, అందుకని మాట్లాడుతున్నాడేమో. ఆ రకంగా కూడా ఇతనికి పాపులారిటీ కదా, ఏ రకంగా చూసినా ఇతనికి పాపులారిటీ యాప్స్ మీద ఆయన పోరాటం చేస్తుంటే అందరూ సపోర్ట్ చేయాల్సింది, ఇవాళ నా మీద కేసులు అనేది ఆయన మాట అండి. పోరాటం, ఇతను పోరాట యోధుడు కాదు, ఇతను పోరాటం చేయవలసిన అవసరం లేదు. నేను చెప్తున్నది అదే. అందుకోసం ప్రభుత్వంలో ఒక సపరేట్ శాఖలు ఉన్నాయి, వాళ్ళు ఆ కార్యక్రమం మీదే ఉంటారు కూడా. అంతేగాని సామాన్య పౌరులు అందుకు సహకరిస్తే వెల్ అండ్ గుడ్, మంచిదే, మంచి విషయమే. భారత పౌరులుగా అది మన కర్తవ్యం, మన డ్యూటీ. మన డ్యూటీని మనం పర్ఫామ్ చేయగలిగితే వీఆర్ రియల్లీ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. కానీ ఆయన గతంలో ఏదైతే ఇందాక మనం అనుకున్నట్టుగా బెట్టింగ్స్ గురించి మాట్లాడతా కొంతమంది ప్రమోటర్స్ గురించి కూడా ఆయన చాలా ఇబ్బందికరంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఉద్దేశించి ఆయన విమర్శలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాని మీద కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అరే నాన్ వెజ్ ఈ విధంగా మాట్లాడకూడదు, ఇంట్లో లేడీస్ ఉద్దేశించి మాట్లాడకూడదు అనే ఒక కామెంట్స్ కూడా. భాష అండి, అతని భాష ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక్కోసారి పచ్చి బూతు మాటలు మాట్లాడుతున్నాడు. అది చాలా అసభ్యకరమైన పదజాలాలు మాట్లాడితే మగవాళ్ళకు కూడా వినడానికి కర్ణకఠోరంగా ఉంటుంది. అది మరి అతను వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్తాడు, చాలా ఉద్యోగాలు చేశానని చెప్తాడు, అమెరికాలో జాబ్ చేశానని చెప్తాడు. మరి ఇంత సంస్కారము, అంత ఉద్యోగం చేసినటువంటి ఎక్స్పీరియన్సు, అంత ఎడ్యుకేషను ఉన్న వ్యక్తి అయితే అంత ప్లింతీ లాంగ్వేజ్ వాడచ్చా అనేటువంటి ఒక చిన్న ఆలోచన బాబు రాలేదా నీకు?
ఎప్పటికైనా తెచ్చుకో. ఆ బూతులు మాట్లాడడం మానేసాయి. అప్పుడు నిన్ను గౌరవించే వాళ్ళు నిజంగానే గౌరవిస్తారు. లేకపోతే ఇప్పటి వరకు నీ మీద సదభిప్రాయం ఉన్నవాళ్ళు కూడా ఇంత చీప్ లాంగ్వేజ్ వాడతాడా, ఇంత అసభ్యకరమైన భాష మాట్లాడతాడా అని అసహించుకొని నీ మీద ఉన్న ఆ కొద్ది గొప్ప అభిమానం కూడా పోగొట్టుకుంటారు. జాగ్రత్త. కానీ మీరు అంటున్నారు చీప్ లాంగ్వేజ్ అని. కానీ ఇదే చీప్ లాంగ్వేజ్ మాట్లాడితేనే కదా ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తెచ్చిపెట్టిన ఇన్నేళ్ళుగా ఆయనకి. అన్ని కార్యక్రమాలు, అన్ని ఛానల్స్, అన్ని పార్టిసిపెంట్స్ ఇదే విధంగా ఉండరండి. ఉండాలని ఎక్కడ రూల్ లేదు. కానీ ఆయన ఆ పంతాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఆ పందాన్ని ఎంచుకున్నా అది సరి అయినది కాదు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే సస్టైన్ అవ్వడం కష్టము. అటువంటి బూతు మార్గాన్ని ఎన్నుకుంటే ఎక్కువ కాలము నిలబడలేరు. జీవితంలో కూడా, మానవుడి జీవితంలో యవ్వనం అనేది కొద్ది కాలమే ఉంటుంది. ఆ యవ్వనంలోనే ఆ హార్మోన్ల ఇది వల్ల, ఉత్తేజం వల్ల వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ బూతు పట్ల ఆకర్షితులు అవుతారు, ఆపోజిట్ సెక్స్ పట్ల. మరి ఆ సమయం దాటిన తర్వాత ఎవరికి ఆ థాట్స్ ఉండవు, ఎయిదర్ మెయిల్ ఆర్ ఫిమేల్. అటువంటిది ఇతను అదొక భాష కింద తీర్మానించుకొని దాన్ని వినియోగించడం అనేది అది సంస్కారయుతమైన కార్యక్రమం కాదు. అది ఎవరు హర్షించరు, అంగీకరించరు, ఆమోదించరు, ఎవరు ఇష్టపడరండి. ఏదో కొద్దిమంది అన్ఎడ్యుకేటెడు లేదా ఇతనిలాంటి ఆలోచన, ఇతనిలాంటి భావజాలాలే ఉన్నవాళ్ళు, ఇతనిలాంటి భాషనే ప్రయోగించేవాళ్ళు మేబీ వాళ్ళు ఇష్టపడచ్చేమో. కానీ ఈవెన్ జెంట్స్ కూడా డజంట్ లైక్, మగవాళ్ళు కూడా ఇష్టపడరండి ఇలాంటివి. అతను మార్చుకోవాలి ఈ పద్ధతి. కానీ గతంలో కొన్ని ఆయన అనేక కాంట్రవర్సీలు చూస్తే నాకు తెలిసి ఆయన హిందూ దేవతల గురించి కూడా గతంలో ఏదో ఒక కాంట్రవర్సీయల్ స్టేట్మెంట్ అప్పట్లో చేసినట్టుగా నాకు గుర్తు. భాష గురించి మాట్లాడారు కాబట్టి అతనికి మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్ కావాలి. ఒక సబ్జెక్ట్ ఎన్నుకుంటాడు. ఆ సబ్జెక్ట్ని ఎలా అంటే, మీకు ఇక్కడ చిన్న కథ చెప్పాలి. ఒక స్టూడెంటు ఆవు మీద వ్యాసం రాయి బాబు అంటే, ఆవు తెల్లగా ఉండను, ఒక తోక ఉంటుంది, 2 చెవులు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, ఆవు బతుకున్నంత వరకు పాలు ఇస్తుంది, గడ్డి మేయును, ఆ తర్వాత ఆవు మరణించిన తర్వాత ఆవు చర్మాన్ని అనేక విధాలు వినియోగిస్తారు. ఇలాగా వ్యాసం రాస్తాడు. తర్వాత బాబు దీపావళి గురించి వ్యాసం రాయంటే, దీపావళికి అందరూ పిండి వంటలు చేసుకుంటారు, కొత్త బట్టలు కట్టుకుంటారు, టపాసాలు కాలుస్తారు, ఆకాశంలో రంగురంగుల టపాకాయలు, దీపాలు అన్నీ మనకి వెలుగులు వెదజల్లుతూ ఉంటాయి. అప్పుడు భూమి మీద పచ్చని పంట పైరుల్లో ఆవులు అలా తిరుగుతూ గెంతుతూ ఉంటాయి. ఆవు తెల్లగా ఉండను, ఆవుకు 4 కాళ్ళు, మళ్ళీ ఆవు దగ్గరికి వెళ్ళిపోతాడు. అలాగా ఈ బూతుల్ని బేస్ చేసుకున్న ఈ అవినాష్ లాంటి వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతారు. అందుకని ఏ సబ్జెక్టుని అతను ఎన్నుకున్నా అతని యొక్క స్వభావము, అతని యొక్క భాష, అతని యొక్క అప్రోచ్ డే 1 నుంచి అలాగే ఉంది. అందువల్ల అక్కడ మంచి విషయాన్ని కూడా అతను చెప్పేటప్పుడు చెడుగానే ధ్వనిస్తుంటుంది. ఆ భాష సరి చేసుకోవాలి. అందుకని అతనికి నేను పెద్దదానిగా సలహా ఇస్తున్నాను. నాన్న, నీ భాష మార్చుకో, నీకు మంచి భవిష్యత్తు ఇంకా ఉంటుంది. లేకపోతే ఇక్కడితోటే నువ్వు వెనక్కి వెళ్ళే పరిస్థితి. హిందూ దేవతలు ఉన్నటువంటి కొన్ని మందు సీసాల గురించి కూడా గతంలో ఈయన కామెంట్స్ చేశారు. ఎస్, అది చాలా తప్పండి. అది చూసినప్పటి నుంచి నేను ముఖ్యంగా అవినాష్కి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. బాబు, మీరు భారతీయుడు, బేసిక్గా యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్, మనిషి. ఎక్కడ పుట్టిన మనిషి? భారతదేశంలో. భారతదేశము పుణ్యభూమి, వేదభూమి, ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ భారతదేశంలో పుట్టి మీరు ప్రపంచ దేశాలన్నీ చక్కగా పర్యటిస్తూ ఎక్కడో ఒక దేశంలో, ఒక ఊర్లో, ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తాగే మద్యం సీసాల మీద ఉన్నటువంటి మన హిందూ దేవతల ఫోటోల్ని మీరు, వినాయకుడు, లక్ష్మీదేవి, దుర్గామాత ఫోటోలు ఉన్నాయి, వాటిని స్క్రీన్ మీద ఇలా చూపిస్తూ వాటికి వినయంగా నమస్కరించి
అమ్మ లక్ష్మీదేవి, అమ్మ దుర్గాదేవత, నాయన గణపతి అని దండాలు పెడుతూ ఏం దౌర్భాగ్యం, బుద్ధి జ్ఞానం లేదా నీకు? నువ్వు అసలు భారతీయుడివేనా, మనిషివేనా? అలాగా మాట్లాడేది. దేవుళ్ళని అక్కడ దేశం వాళ్ళకంటే తెలీదు, వాళ్ళు పెట్టుకున్నారు. మరి నీకేం తెగులొచ్చిందయ్యా? ఆ దేవుడి బొమ్మలు ఉన్న మందు సీసాల్లో మందుని కనీసం గ్లాసులో వంపుకు తాగొచ్చు కదా, అలా అందరికీ చూపిస్తూ తాగుతున్నాడు. ఇటువంటి ఈ ఒక్క చర్య చాలు అతన్ని ఇండియాలో అడుగు పెట్టనివ్వకుండా ఉండడానికి, లేదా ఇక్కడికి వచ్చిన వెంటనే తక్షణమే అరెస్టు చేయడానికి ఈ ఒక్క దుశ్చర్య చాలు అంటాను నేను. ఎందుకంటే మన దేవీ దేవతల్ని, హిందూ దేవీ దేవతల్ని అతను ఇతర దేశం వెళ్ళినంత మాత్రాన ఇతర దేశస్థుడు అయిపోలేదుగా. పోనీ మతం మార్చుకున్నావా? అక్కడే ఉండిపోయావా? అక్కడే ఉంటావా? ఇక్కడికి రావా? అలా అయితే చెప్పు. అంతేగాని రేపు మళ్ళీ ఇండియాకు వస్తా అంటున్నాడు. ఎలా వస్తావు రా, నీ సంగతి చూస్తారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు. అలాగే ఇక్కడ ప్రజలు కూడా నిన్ను వదిలిపెట్టరు. అందరూ నిన్ను అభిమానిస్తున్నారని అనుకుంటున్నావు కదా, నిన్ను ఎంత అసహించుకుంటున్నారో, చేదరించుకుంటున్నారో. ఇటువంటి చేష్టలు నువ్వు చేసిన కొద్దీ నీ మీద ఉన్న అభిమానము అసహ్యంగా మారుతోంది అని గ్రహించి నీలో మార్పు తెచ్చుకో బాబు. నీ మేలు కోరి పెద్దదానిగా చెప్తున్నాను. కానీ ఇక్కడ ప్రధానంగా డీజీపీ మీద ఆరోపణలు చేయటం, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, అవతల వాళ్ళు స్థాయి చూడకుండా మాట్లాడటం, అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత, వాస్తవం ఏంటి అని తెలుసుకోకుండా వేగ్గా బట్టగాల్సి మీదేసేయటం, నిజంగానే 300 కోట్ల స్కామ్ జరిగిందని, లేదంటే ఈ స్కామ్లో వీళ్ళందరూ వాటాదారులని, రాష్ట్రానికి సంబంధించి ఒక హయ్యర్ అఫీషియల్స్గా ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆ ఘాట్ని కట్టేసి ఏది పడితే అది మాట్లాడి, అంటే నేను మాట్లాడితే సరైంది అని ఏమన్నా ఒక పోకడలో ఉన్నాడు ఆయన ఏమన్నా? అంటే ఇతనికి కూడా ఏమన్నా వాటా ఉందేమో, లేకపోతే ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బాబు? నీకు కూడా అందులో ఏమన్నా ఉందా? ఇలాగే అనుమానిస్తాము. అందుకని జాగ్రత్త. ఒక నోరు పెదవి దాటితే పృథివి దాటినట్టు అన్నారు పెద్దవాళ్ళు. నువ్వు చాలా నోరు సంభాళించుకొని మాట్లాడాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజాలు సాక్ష్యాలు తోటి నిరూపించలేకపోయావనుకో, ఆ జన్మాంతం నీకు శ్రీకృష్ణ జన్మస్థానంలోనే నీకు ప్లేసు పర్మనెంట్గా అరేంజ్ చేయబడుతుంది. తస్మాత్ జాగ్రత్త నాయన. సో ఇప్పుడు మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలే కనిపిస్తుంది. 100% అండి. తను వెళ్ళిన పని ఏమిటి అనేది మర్చిపోయి యథేచ్ఛగా ఇతర దేశాల్లో ఉన్న స్వేచ్ఛని అనుభవించు, ఆనందించు, అంతవరకే. కానీ మన దేశాన్ని ఇలా వేలెత్తి చూపించడం అనేది చాలా తప్పండి. మన దేవుళ్ళని, మన సంస్కృతిని, మన సంప్రదాయాల్ని గౌరవించాలి కానీ ఎద్దేవా చేయకూడదు, హేళన చేయకూడదు, అవమానించకూడదు. అలాగే మన దేశంలో ఉన్నటువంటి అధికారులని లంచగొండులని, లేదా దొంగ వ్యాపారాలు చేస్తున్నారని, క్రిమినల్స్ అని ఏ ఆధారాలతో ఇతను చెప్తున్నాడు? ఇక్కడికి రాగానే ముందు ఎయిర్పోర్ట్ నుంచే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి అన్ని నిజాలు కక్కిస్తారు. నిజంగా కనుక అవినాష్ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే అప్పుడు అందరితో పాటు మనం కూడా మెచ్చుకుందాము. అంతవరకు వేచి చూద్దాం. థ్యాంక్ యూ అమ్మ. సో ఇది ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిందే నా అన్వేషణ అవినాష్ను. ఆయన చాలా లిమిట్ క్రాస్ అయ్యి మాట్లాడాడు. అధికారుల పట్ల నోరు పారేసుకొని దురుసుగా వితౌట్ ఎవిడెన్సెస్ మాట్లాడాడు. మరోవైపు హిందూ దేవతలను కూడా ఆయన గతంలో కించపరిచాడు. పూర్తిగా దేశాన్ని కూడా ఆయన ఎద్దేవా చేస్తూ ఏలెత్తి చూపేలాగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అలుసుగా అయ్యేటట్టుగా భారతదేశం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం ఇవన్నీ తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యం. సో మీరు కూడా నాన్ వెజ్ అరెస్ట్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది? నిజంగానే ఆయన ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయా? అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.